నువ్వు చచ్చిపోయినా అంటే మరి ఆ పిల్లకి అన్నం ఎక్కువైందో తక్కువైందో తెలియదు కదా. చచ్చిపోతే ఏమొచ్చింది? ఇప్పుడు ఇప్పుడు బతుకున్నాడు వాని మీద చెడ్డ పేరే కదా. సావడం ఎందుకు? బతికి సాధించాలి ఏదైనా అన్నిటికీ. అంటే ఒకసారి పోయి చూసేద్దాం అనుకున్నట్టు చచ్చిపోతే ఎట్లుంటది అని. పరలోకం పోతానా, నరకానికి పోతానా, స్వర్గానికి పోతానా అని. ఎందుకు మీ అమ్మ మీ నాయన నేను చచ్చిపోమా అమ్మ కన్నది అంత చదివిచ్చి నేను అదంతా చేసింది ఇదేంటో. చచ్చిపోవడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది? ఏం సంపాదించినా ఏం మూట కట్టుకున్నావు? ఎందుకు ఆ సావు అంత బాధ ఏమొచ్చింది? మోసం చేస్తా అంటే చెప్పు తీసుకొని పైనుంచి తీసుకొచ్చి పట పట రాలగొట్టాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకు చేసుకోలేదు లంజగొడు కానీ అడగాలి. దేనికి? వాని కోసం ఎందుకు సావాలి? వాడిని చంపాలి. అది గొప్పతనము. అలవాటుగా ఇప్పుడు చంపి డ్రమ్ములలో పెట్టేది, కుక్కర్లో పెట్టేది. ఇప్పుడు నీకు చచ్చిపోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. అదే వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడేది ఉంటుంది. పోలీసు కేసులు లేవా? కోర్టులు లేవా? ఓడదన్నాడు పోతా అంటే మనం బదనాం కావద్దు, అతను బదనాం చెయ్యొద్దు. ఇప్పుడు నువ్వు చస్తేవి సచ్చ ఎక్కడన్నా పోతే మీ అమ్మ మీ నాన్నకి బాధనేనాయి, ఉన్నోనికి వారికి బాధనేనాయి. అంత కష్టం ఏమొచ్చింది నీకు? మోసం చేసిండు అంటే ఒక చేతితోటి అన్ని కావు కదా, ఇద్దరు చేతులు కలిసినాయి. సరే వాడి మా ఫ్రెండ్ అంటుండు, నువ్వేం లవర్ అంటివి. మరి మీ నీకు అమ్మనమైన ఉండే వాళ్ళకు ఉన్నారేమో కూర్చోటి మాట్లాడేది ఉంటుంది. అంటే అమ్మ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, అతని కోసం యూట్యూబ్ కూడా మొత్తం చేయకుండా ఆపేసి ఎందుకు? మీ అమ్మ మీ నాయన కోసం చేయరు. మీ అమ్మ మీ నాయన కోసం చేయమంటే చేస్తారా? గీడున్న గిన్నె తీసి గాడ పెట్టంటే అమ్మమ్మ అంటారు ఇంట్లో ఆడపిల్లలు. అదే ఓడో లఫుట్ గారి కోసం ప్రేమించిండు, అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి ఇవాళ నీ అమ్మ కడుపులో మనం పోసుకొని నువ్వే చచ్చిపోయినావు. ఎవరైతే సావలే కదా మరి బాగానే ఉంటారు. తిప్పి కొడితే వారం రోజుల్లో లేకపోతే 2 నెలలు సంవత్సరం జైలు ఉంటాడు, అని బయటకు వస్తాడు. ఆగమైంది నువ్వే కదా. ఎవడు ఆగం కాలేదు, ఎవడు ఇబ్బంది పడాడు. ఇప్పుడే మగ పిల్లలు దొరకక కష్టపడుతుడు. మంచిగా ఉన్నావు, ఎవడో ఒకటి చేసుకుంటుండే. వాని కోసం నువ్వేనమ్మా మానేసేది? నీ అమ్మ కోసం ఒక పూట అన్నం మానేసావా? పోనీ ఆ తల్లిదండ్రులు ఒక మాట అంటే పడతారా? ఓమ్మో నన్ను మమ్మిట్ అనేది నన్ను అనేది. అదే ఇప్పుడు లవర్లు కానీ చేసుకున్నాడు కానీ ఉంచుకున్నాడు కానీ హెయిర్ కట్ బద్దలు వాళ్ళకి పెట్టాలని బాగానే ఉంటారు. అది బాగానే అనిపిస్తుంది. ఏం చెప్తారు మరి? రీసెంట్ గా యూత్ ఇట్లాంటి అట్రాక్షన్ కానీ లవ్ కానీ ఇట్లా వెళ్ళి సూసైడ్ చేసుకోవడము దేనికి ఆ లవ్ చెప్పు? ఇప్పుడు నీకు ప్రేమించే అన్న ఉన్నప్పుడు ధైర్యము అమ్మనాయనకు చెప్పనిక లేదా? లేకపోతే లవ్ చేసుకోని చెప్పనిక లేదా? మీకు ఫ్రీడమే ఉంది కదా. ఆ ఫ్రీడమ్ అన్నీ వాడు. సామానికి ఎంత ధైర్యం కావాలి? సావాలంటే చాలా ధైర్యం కావాలి. నాకు భయం అవుతుంది సావాలంటే. నేను ఎప్పుడు చచ్చిపోను. నిజంగా సావంటే చాలా భయం. ఎందుకు? దేవుడు నీకు అన్నం ఇచ్చిండు. కాలు చేతులు లేని వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు బతకాలని. గుడ్డి వాళ్ళు చూడు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళు సావలేకనా? నీకు అందం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది. ఈ అమ్మ వీడైంది అని చెప్పేసి చెప్పు అందుకొని పళ్ళని రాలగొట్టి చేతిలో పోసి లాంజవడికి ఇట్లా చేసినామని అను. సావుడేంది? సావుడు ఒకటే పరిష్కారం అంటే ఇక అప్పులు ఉన్నోడు చేస్తాడు, ఆయుసం ఉన్నోడు చేస్తాడు. ఈ హాస్పిటల్లో అవసరం లేదు. మరి అప్పులు ఉన్నాడు సావడా? టార్చర్ పెడుతున్నాను. ఆయుసం ఉన్నాడు, హాస్పిటల్లో పెట్టే పైసలు ఎందుకు? నేను చేస్తే ఉన్నాడు అనేది తింటాను. ఎందుకు సావడం? ఓడి నేర్పించింది సచ్చేది అంటే. సస్తే ఎట్లుంటుంది అని ఒకసారి పోయి చూసొద్దాం అనుకున్నట్టు పాపం పిల్ల అర్థం ఉండాలి. గింతనైనా అవసరం లేదు. ఏం ప్రేమ అబ్బాయిలు చూసాం మనం, తాగడం చేసుకోవడం కానీ లేకపోతే చనిపోవడం కానీ ఆత్మహత్య అమ్మాయిలకు ఎక్కువగా రావు ఇట్లాంటి న్యూస్. అమ్మాయి ఇంత సిన్సియర్ గా లవ్ చేసి ఇలా చేయడం మీ అభిప్రాయం ఏంటంటే? ఇప్పుడు సిన్సియర్ గా అంటే అన్న ఇద్దరికి ఇష్టం ఉంటే సిన్సియర్ అవుతుంది. ఇప్పుడు ఇష్టం లేని, ఇప్పుడు నీకు ఇష్టం లేని అన్నం తినమంటే తింటావా? కాలు పట్టుకునే తినవు, ఏళ్ళు పట్టుకునే తినవు. నాకు వద్దు అంటావు. నీకు ఇష్టం లేని, ఇప్పుడు నాకు కాకరకాయ కూర అంటే నచ్చదు, నువ్వు నాకు వీను నా మీద నీకు ఇష్టం ఉందా లేదా అంటే నేను ఎంత తినను. అది కూడా అంతే. నచ్చలేదు వద్దు అని చెప్పిండు, వినాలి, వదిలేసుకోవాలి. ఇప్పుడు తిరిగింది వాళ్ళ అమ్మ చెప్పింది అని అంటారు కదా, మరి ఎందుకు తిరుగుతున్నా మా పిల్లతో అని వాళ్ళు కూడా అడగాలి కదా. కాదు ఇప్పుడు వాళ్ళు చెప్పినాక మరి పిల్లైనా ఊకోవాలి కదా. ఊకోవాలా లేదా? ఎందుకు? ఇప్పుడు ఎవరు ఆగం కాదు తమ్మి. అప్పుడు చేసింది కానీ సక్సెస్ కొట్టనట్టుంది. ఇప్పుడు కొట్టింది. ఇప్పుడు సక్సెస్ కొట్టింది. అప్పలేక భయపడిద్దాం అనుకున్నట్టుంది. అవునే పోయి ఇప్పుడు అమ్మాయిలు అందరు చంపేటోళ్ళు కానీ సచ్చేటోడు ఎవడు? అందరూ చంపేటోళ్ళు ఎవరు? సచ్చేది ఎందుకు? సావాల్సిన అవసరం లేదు. నీకు అన్నం ఇచ్చిండు, తెలివి ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మంచిగా వాడుకో, మంచిగా చూసి పెళ్లి చేసుకో. పిల్లలు దొరకక కాకోలు కానీ కోంటోలు కానీ పిల్లలు దొరకక ఆయాసపడతారు. నేను బంగారం వచ్చి తీసుకుపోతారు. వాని కోసం నువ్వేం సచ్చేది? వాని కోసం ఇప్పుడు చేస్తాడా? సావాడు కదా. ఇప్పుడు మొగడు తప్పు చేసినా అర్థందే తప్పు అంటారు.
ఇప్పుడు నువ్వు చచ్చిపోయి మీ అమ్మ మీ నాయనకు బాధ పెడుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటేనే లవ్ చేసుకోరు, లేకపోతే చేయకురి. ఇప్పుడు నేను 4 రోజులు ఇంతవరకు తిరుగుతా, మళ్ళీ పెళ్లి ఇంకొంతో చేసుకుంటా, పిల్లలు ఇంకొంతో అంటే కాదు. పెళ్లి చేసుకున్నతో పిల్లలను కానాలి. రాజుకు మెచ్చిందే రమ్మ అన్నట్టు ఇప్పుడు రాజుకు మెచ్చినట్టే ఉండాలి. ఈ మొగోళ్ళు కూడా ఎట్లుంటారు అంటే ఇక మరీ దారుణంగా తయారైపోతారు. రమ్మ లాంటి పిల్లలు ఇంట్లో ఉన్నా కానీ కోత లాంటి ముండ కావాలంట. మరి అట్లనే ఉన్నారు. ఒక్కసారి ముద్దు ఉంటుందా? రమ్మ లాంటి పిల్లలు ఇంట్లో అది ఎంత అందంగా ఉన్నా సరే కోత లాంటి ముండ కావాలంట. దాని పనులు బాగాలేకున్నా దాని ముఖం బాగాలేకున్నా అవసరం అదంతా. అర్థం ఉండాలి. ఏది చేసినా తిండి పట్టదు, గొడగుండోనికి సమరు పట్టదు అన్నట్టు. ఇప్పుడు మీరు తింటారు ఉమ్మిస్తారు, అది ఇంకొని వేసుకొని పోతుంది. ఇంట్లో పిల్లల్ని చూస్తే అది పోతుంది. ఇంట్లో పిల్లల్ని మీరు చక్కగా చూస్తే అది ఎందుకు పోతుంది? సావడం ఒక్కటే గొప్ప కాదు, సావాలనుకుంటే మస్తు మంది వస్తారు. సావకూరి ఇంకోటి చంపకూరి. పెళ్ళిళ్ళు చేసుకోరు, పిల్లలను కానూరి, మంచిగా ఉండరు. మీరు చంపడం వల్ల ఏమైనా ఉపయోగమా? మొగోళ్ళని చంపేటోళ్ళు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు చంపుతారు, ఇప్పుడు ఆయన అట్లా బతుకుంటారని చూసుకుంటుంటాం. బతుకుంటానని ఏదో ఒక రోజు కలుస్తాడు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయేది ఇబ్బంది. 3 రోజులకు ఏమంటారు కదా, ఇక 4 రోజులకే నలిగిపోయింది పీనిగా అన్నట్టు 4 రోజులకే ఇబ్బంది అయిపోయి ఆగమాయి. ఎవ్వరికి ఇబ్బంది ఏం కాదు. మన చస్తే మన ఇంట్లో కూడా ఏం చావడు. మనం చస్తే ఎవ్వరు మన ఇంట్లో చావడు. చచ్చేంత ప్రేమ ఎవ్వరికి లేదు. ఈ కళ్యాణ్ అంటే ఒక మాట చెప్పింది, ఆడదాని మీద మొగోనికి ఆడదానికి అంతే, ఎంత మించి లేదు. సిన్సియర్గా ప్రేమ ఉండేది ఇక్కడా లేదు. ఓపిక పట్టుకొని ఉంటే పెళ్లిళ్ళు చేసుకుంటే బాగుంటది, బాగుపడతారు. లేదా ఆంటీ? ఏడుందా ఆంటీ లవ్? ఏడుందా ఆంటీ లవ్? లవ్ లేదు, కామమే ఉందని చెప్తున్నా. లవ్ ఏడుంది? బయట కొంతమంది లేడీస్ జెంట్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు సేమ్ అని గొడవ పడే కొంతమంది ఇలా సూసైడ్ చేసుకున్నారు. ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే మగవాడు ఈడ పాయింట్ ఇప్పించుకొని ఉచ్చబోస్తాడు. అమ్మ నచ్చదాని పోయి మనం ఏడ ఉండాలి, సమానంగా ఉండాలి. దేనికి ఆ సమానము? మొగాడు ఇప్పుడు బాధలేని పోస్తాడు అంట, ధైర్యం ఉంది. ఆడల మోసమా? దేనికి కావాలి? సమానము. జాబులు చేసే దాంట్లో కావాలి, సంపాదించే దాంట్లో కావాలి. రేపు మొగాడు ఏమన్నా 10 రూపాయలు సంపాదించకపోతే బయటకి జాబ్ చేసి నేనున్నా అని చెప్పాలి. మొగాడే సంపాదించుకురావాలి. నేను మేకప్లు వేసుకుంటా, నేను పట్టు చీరలు కట్టుకుంటా, ఇంట్లో కూర్చుంటా. ఏమనంటే మా కేసీఆర్, మా రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు, ఆధార్ కార్డు తీసుకొని పారిపోతా. ఇవి ఇది కాదు కదా. ఎంతసేపు ఉన్న మొగడే సంపాదించాలి అంటే దేనికి సంపాదించాలి? మొగోడు ఇతరు సంపాదించాలి. ఆడు అడుగు ఎవడైనా ఇస్తాడు. ఇచ్చినంత మాత్రాలు నేను పార్కులలో కోతా, నేను అన్నింటిలో కోతా, మళ్ళీ మొగడు ఏమనంటే సంపి డ్రమ్ములలో పెడతా అంటే ఓడుకోడు, పండబెట్టి తొక్కించి పెడతారు గట్టని. ఇప్పుడు ఇద్దరు గంటనే కదా పిల్లలు అయ్యేది, ఒకడైతే అనలేడు కదా. అవసరమా ఇంతసేపు? మాకు కావాలి ఫ్రీడమ్ అంటారు. ఈ ఫ్రీడమ్ పాడుగాను.